నమస్తే. వెల్కమ్ టు మెగా డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా నిన్న హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అది ఒక సెన్సేషన్. ఇంతకీ ఏంటా పిటిషన్ అంటే, నాకు ప్రాణహాని ఉంది. సో, నాకు భద్రత పెంచండి అని చెప్పేసి అన్నారు. ఒకే ఒకసారి ఆ యొక్క ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఇమ్మీడియేట్‌గా రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడింది. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారేంటి భద్రత పెంచమంటం ఏంటి? ఆయనకి నిజంగా ప్రాణహాని ఉందా? ఉంటే దానికి గల కారణాలేంటి? ఎవరి సైడ్ నుంచి ఉంది అంటే, ఆయన పెట్టిన ఫిర్యాదులో కొన్ని అంశాలను పొందుపరిచారు. ఏంటి అంటే, గతంలో ఏదైతే విశాఖపట్నంలో తన పైన కోడికత్తితో దాడి జరిగిందో అది ఒకటి. దాని తర్వాత మొన్న ఎన్నికలకు ముందు సమయంలో ఏదైతే కొంతమంది విజయవాడలోని రాళ్లతో దాడి చేశారు అని చెప్పేసి. మీరు గనక గమనిస్తే ఈ 2 అంశాలు కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు మాత్రమే జరిగినాయి. ఆఫ్‌కోర్స్ అదేమో ఎన్నికలకి 6 నెలల ముందు. ఇదేమో ఒక 10 రోజుల ముందు జరిగిందనుకుంటా. లేదా 10 రోజుల ముందో, 20 రోజుల ముందు సబ్జెక్ట్ కరెక్షన్. సో, ఈ క్రమంలో ఇప్పుడు ఆయన నాకు ప్రాణహాని ఉంది అన్నారు. ఏంటి అసలు అంత ప్రాణహాని ఉండడానికి గల కారణాలు? ఈ అంశాలు ఈరోజు చర్చించడానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి రేగిడి లక్ష్మణరావు గారు. సో, ముందుగా తెలుగుదేశం, జనసేన వీళ్ళిద్దరు వర్షన్స్ తీసుకున్న తర్వాత వైసీపీ వాళ్ళ నుంచి నేను తీసుకుంటాను. సో, లక్ష్మణరావు గారు జాగ్రత్తగా మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి వాళ్ళు ఏం చెప్పినా. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మనం క్రాస్ టాక్ చేసుకుంటే ఉపయోగం ఉండదు. పబ్లిక్‌కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నామో అది రీచ్ అవ్వదు. సో, దయచేసి అర్థం చేసుకొని క్రాస్ టాక్స్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుందాం. మధ్యలో ఏదైనా సబ్మిషన్స్ ఉన్నప్పుడు నేను చెప్తాను. మీరు ఫింగర్ రైజ్ చేస్తే ఆ సబ్మిషన్ అప్పుడు మాత్రం అంతవరకు సబ్మిట్ చేయండి. కానీ దాన్నే పెట్టేసుకొని మళ్ళా ఆ సబ్మిషన్ పెట్టుకొని డ్రాగ్ చేసుకుంటా కంటిన్యూ చేసుకోవద్దు. ఓకే అండి. సో, ముందుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి ఆనంద్ సాగర్ గారు. ఆనంద్ సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అనేక రకాలైన దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి అంటమే కాకుండా ఇప్పుడు సాక్షాత్తు ఆయనకే భద్రత లేదు అని చెప్పేసి అంటారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటండి? మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం సార్. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం మారి 60 రోజులు కూడా కాలేదు. ఇంకా అధికార యంత్రాంగాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వలేదు. డిఎస్పీలకు కానీ, ఆర్డీఓలకు కానీ, కలెక్టర్లకు కానీ, ఎస్పీలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, ఎండిఓలకు కానీ, సిఐలకు కానీ, ఎస్ఐలకు కానీ సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఇవి జరుగుతుండగానే మరి ఆయన కలగన్నాడో, తుళ్ళి పడుతున్నాడో, భయపడుతున్నాడో తెలియదు కానీ, లేదా టాపిక్ డైవర్ట్ చేసి ప్రభుత్వానికి వచ్చే మంచి పేరుని చెడగొట్టే ప్రయత్నంలో తలమునకలై ఉండడం మాకు అర్థం కాదు. కానీ ఆయన బెంగళూరు పోతాడు, వస్తాడు, ఏదో మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అది ఆయన ఇష్టం. ప్రాణహాని ఉందంటాడు, ప్రతిపక్ష హోదా కావాలంటాడు, రెండట్లకి కోర్టుకు వెళ్తాడు. ఎక్కడన్నా చరిత్రలో డెమోక్రసీ వచ్చిన తర్వాత భారతదేశానికి ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా నాకు ప్రతిపక్ష హోదా కావాలని, లేకపోతే ఇంకోటి కావాలని, ప్రాణహాని ఉందని కోర్టుకు వెళ్ళిన దాఖలాలు చాలా రేర్ గా ఉన్నాయి. ఎక్కడ కూడా లేవు. ప్రతిపక్ష హోదా కావాలని వెళ్ళిందైతే అసలు లేనే లేదు. మరి ఆయన ఆ విధంగా కేవలం ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరు చూసి తట్టుకోలేక కిట్టక ఏదో రకంగా ఈ పేరు పాడు చేయాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలి, లేకపోతే ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షించాలి, ఏదో జరిగిపోతుంది ఇక్కడ అనేది ఒక గోబెల్స్ ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించుకుని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, చేష్టలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ముందు ఒక 6 నెలల పాటు మౌనంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును పరిశీలించాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. అది ధర్మం. అది మేము కూడా మాట్లాడాలి. మీరు చెప్పేది విమర్శలు చేయడానికి ఒక 6 నెలలు ఆగొచ్చు ఆనంద్ సాగర్ గారు. కాకపోతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉందా? అసలు మనం మాట్లాడుకుందాం సార్. 5 ఏళ్ల అరాచకం, 5 ఏళ్ల విధ్వంసం తర్వాత ఒక పరమ ప్రశాంతమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉంది. ప్రజలంతా రిలాక్స్ అవుతున్నారు. అమ్మయ్య తలపోటు పోయింది, రాష్ట్రానికి ఒక పట్టిన పీడ పోయింది, హ్యాపీగా ఉంటున్నారు జనం. అందరూ ఆనందంగా ఉంటే ఈయన ఒక్కడు ఏడుస్తూ ఉంటే ఏంటి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఈయన ఒక్కడు మాట్లాడితే సరిపోతుందండి?
ఎక్కడ లా అండ్ ఆర్డర్కి భగ్నం కలిగింది చెప్పండి? ఏమంటే లా అండ్ ఆర్డర్ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి? 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకుడు కదా. రాజకీయ కొలుములో రాటు చెల్లినటువంటి కాకలు తీరిన రాజకీయ యోధుడు కదా చంద్రబాబు నాయుడు గారు. లా అండ్ ఆర్డర్ చిటికలో పని ఆయనకి. ఆయన చిటికైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయిపోయింది. లా మరి అండ్ ఇట్లాంటి ఆర్డర్ పాడైంది ఘటనలు ఎప్పుడండి? ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయండి? ఆయనకి చిటికలో పని కరెక్టే. కానీ కొన్ని దాడులు, ఈ ఘటనలు చోటు చేసుకోలేదా? అది కామన్ గా మీకు ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా నడిచింది. ఎట్లా? కేసులు ఉండవు. కేసులు పెట్టడానికి వెళ్ళిన మన మీద కేసులు పెడతారు. న్యాయం లేదు, ధర్మం లేదు, పోలీసు రాజ్యం, లాఠీ రాజ్యం, తోటా రాజ్యం, లూటీ రాజ్యం నడిచింది. ఆ రాజ్యానికి అలవాటు పడిపోయింది రాష్ట్రం. అధికారులు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారట్లేదు. కాబట్టి అడప అక్కడ చిన్న 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 చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. మేము కాదంటలా. ఏ పరిపాలనలో జరగవండి. లా అండ్ ఆర్డర్ జరుగుతాయి అంటే కానీ చర్యలు తీసుకోవాలి కదా ఇమీడియట్ గా. డిఫరెంట్ గా చర్యలు అన్నిటి మీద తీసుకోవాలి. చర్యలు ఉన్నాయి కదా. ప్రతి చోట ఎక్కడైతే ఆ మర్డర్లు జరిగినాయో, ఎక్కడైతే కొట్లాటలు జరిగినాయో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగిందో అక్కడ ఎఫ్ఐఆర్ వేసాం, అరెస్ట్ చేశాం, లోపల పెట్టాం, విచారణ జరుగుతుంది. అధికారులకి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మా హోంమంత్రి ఇచ్చారు, మా ముఖ్యమంత్రి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, అలాగే లోకేష్ గారు ఇచ్చారు. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే తలెత్తదు. రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని పాతాళాలను తొక్కేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఆ ట్రాక్ రికార్డ్ అయితే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి సో గారికి ప్రాణహాని ఏం లేదంటారా? ఇవేమండి ఎందుకు సార్? ఆయన పులి అన్నాడు, సింహం అన్నాడు, సింగిల్ గా వస్తానన్నాడు. నిజంగా ఆయన అటువంటి మాటలు మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది సార్. నిజంగా ఎందుకు సార్ పసిపిల్లోళ్ళగా గారాబం చేస్తున్నాడు. ఎవరు ఎందుకు ఆయన ఏడిస్తే, ఆ గారం చేస్తే, ఆ విధంగా మాట్లాడితే సానుభూతి వస్తుందా? నవ్వుకుంటున్నారు జనం. మన పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయిందని నవ్వుకుంటున్నారు జనం. అది కరెక్ట్ కాదండి. లీడర్షిప్ అనేది చాలా కాన్స్టెంట్ గా ఉండాలి. ఊరికే మాటికి అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ వస్తే లీడర్షిప్ అనిపించుకోదు. ఏమండి ఎన్ని ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మా మాజీ మంత్రుల్ని, మాలాంటి అధికార ప్రతినిధుల్ని. మా మీద ఒక్కొక్కరి మీద 16-17 కేసులే. ఎవరి మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు? ప్రజలు అవన్నీ గమనించారు. ఏ విధంగా అధికారంలో వాళ్ళు ఉండగా ఎట్లా చేశారు ఏంటి అనేది. కాబట్టే మీకు అంత మ్యాండేటరీ ఇచ్చారు. దాన్ని కాదంటలేదు. కాకపోతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద నమ్మకం పెట్టుకున్నారు కదా ప్రజలు. లా అండ్ ఆర్డర్ కక్షపూరితంగా వ్యవహరించకూడదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, మరి ఇట్లాంటి క్రైమ్ రేట్లు ఏమి జరగకుండా ఉంటే మంచిది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ అంత ఇదిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతున్నట్లే కనిపించట్లే. మరి ఏమంటారు సార్? ఇట్స్ ట్రూ ఎర్లీ అండి, టూ ఎర్లీ. ఎందుకంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరాడు ఆయన. ఢిల్లీ పోయి లొల్లి చేశాడు. గల్లీలో ఆయన ఏదో లొల్లి చేసి ఏదో ఉల్లి వెల్లుల్లి, ఈ గోడ మీద పిల్లి కళ్ళబొల్లి కబుర్లు ఎవరో నమ్ముతారని అనుకుంటున్నాడు ఆయన. అది ఇక జరిగేది కాదు. రాష్ట్రపతి పాలన పెట్టాలి అప్పుడే. నెల కూడా గడవక ముందే రాష్ట్రపతి పాలన, నెల కూడా గడవక ముందే ఈయన హైకోర్టుకి ప్రతిపక్ష హోదా కావాలంటాడు. లేదా ఇప్పుడేమో ఆయన ప్రాణహాని ఉందంటాడు. ఎక్కడ ప్రాణహాని ఉంది చెప్పండి? ఏ భద్రత అయితే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఆయన తీసుకున్నారో గత ప్రభుత్వం నుండి, అదే భద్రత ఆయనకి కంటిన్యూ అవుతుంది. సీఎంకి ఇచ్చే భద్రత ఎవరండి? సీటు దిగిపోయిన తర్వాత భద్రత మారిపోతుంది. ఇప్పటికీ 58 మందితో ఆయనకి ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ ఉంది. 58 మంది సెక్యూరిటీ సిబ్బంది ఆయన కాపలా కాస్తున్నారు. ఆయన ప్రాణానికి ఏమండి? Z+ అంటే 58 మంది ఉంటారు ఖచ్చితంగా. ఎస్, అవునండి. Z+ కేటగిరీ ఉంది ఇప్పుడు ఆయనకి. మరి ఎక్కడ ప్రాణహాని ఉంది? ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసింది? ఆయన భద్రతకు ఎక్కడ లోపించింది? ఏంటో చెప్పాలి కదా. ఆ లోపం ఆయనకి ప్రాణహాని ఉన్నమాట ఆయనకి తెలుసు. ఎట్లాగంటే బాబాయ్ మర్డర్ కేసులో శత్రువులు ఎవరన్నా ఆయన మీద రివెంజ్ తీసుకుంటారా? ఆయన కుటుంబ కలహాలు ఉన్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎవరైనా ఆయన బంధువులు ఆయన మొట్టిపెట్టే అటువంటి ప్రాణహాని ఏమన్నా ఉందా? ఈయనేమన్నా సచ్చీలుడా? ఫ్యాక్షన్ చరిత్రలోంచి వచ్చినటువంటి వ్యక్తి. పాత ముత్తాతల నుండి వాళ్ళ చరిత్ర, నెత్తురు చరిత్ర, రక్త చరిత్ర, ఆ చరిత్రలోంచి వచ్చిన వాళ్ళకి
ఖచ్చితంగా ఆ థ్రెట్ ఉంటుందేమో, అది వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. ప్రభుత్వానికి అయితే ప్రభుత్వం తరపున అతనికి థ్రెట్ లేదు, ప్రాణహాని లేదు, సేఫ్ గా ఉండొచ్చు, సేఫ్ గా ఉండొచ్చు. ఆయన బంగ్లాలో, ఆయన ప్యాలెస్ లో హాయిగా ఉండొచ్చు, ప్రజా దర్బార్ పెట్టుకోవచ్చు, ప్రజలను కలవచ్చు. మా ప్రభుత్వం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే ప్రభుత్వం, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వం. రాజారెడ్డి రాజ్యాంగమో, భారతిరెడ్డి రాజ్యాంగమో, ఇంకొక దగాపూర్ రాజ్యాంగమో, రౌడీ రాజ్యాంగం, రౌడీ దర్బారో మీ చేసే చరిత్ర తెలుగుదేశానికి లేదు. రామారావు గారిని తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, ఇప్పుడు లోకేష్ గారిని తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. నిన్న కూడా కలెక్టర్ మీటింగ్ లో ఏం చెప్పారు అది గమనించమంటున్నాం. జగన్మోహన్ రెడ్డిని పదే పదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, నిన్న ఎస్పీలకు ఏం చెప్పారు, కలెక్టర్కి ఏం చెప్పారు, ఎక్కడ అశాంతి జరిగినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగినా తోలు తీసేస్తాం, కబడతారని అధికారులకు చెప్పడం జరిగింది. మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే ఇమ్మీడియట్ గా లోపలేసేయమని చెప్పారు. చర్యలు, తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పారు. ఇంత క్లారిటీగా గవర్నమెంట్ ఉంటే, ఇక్కడ గవర్నర్ ఉన్నారు, కేంద్ర ప్రతినిధి, ఆయనకి తెలీదా ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలో, లేకపోతే ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందో? ఏముందండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు సింపుల్ గా ప్రజల్లోకి వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆయన చెప్పారు, మాజీ కాంగ్రెస్ మంత్రి మన రఘువీరారెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి సామాన్యంగా వెళ్ళి పల్లె ప్రజలతో మాట్లాడొచ్చారు. కబుర్లు ప్రజలను తీసుకురాకుండా, సమూహాన్ని కలెక్ట్ చేయకుండా, కలెక్టెడ్ క్రౌడ్ లేకుండా సింపుల్ గా వెళ్ళి అది పూర్వం చేసేవారు ముఖ్యమంత్రులు. దామోదరం సంజయ్ గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, వాళ్ళు ఆ విధంగా చేసేవారు. పివి నరసింహారావు గారు. అది ఇప్పుడు మళ్ళీ ఆ సత్సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నారు, తీసుకొస్తున్నారు. అంతేగాని బారికేడ్లు కట్టి, భయకంపితులను చేసి, చెట్లు కొట్టి, రహదారులు మూసి, కొట్లు కట్టి, స్కూళ్లు మూసి, పిల్లల్ని తీసుకొచ్చి, డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి, అంగన్వాడీలను తీసుకొచ్చి, ఏమిటి కలెక్టెడ్ క్రౌడ్స్, స్కూల్ బస్సులన్నీ కలెక్ట్ చేసి, ఆర్టీసీ బస్సులన్నీ కలెక్ట్ చేసి, జనాన్ని దింపుకుని ముఖ్యమంత్రి వచ్చి మీట నొక్కితే, మీట నొక్కి మీటింగ్ తప్ప ప్రజల కోసం మాట్లాడిన మీటింగ్ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడన్నా ఉందా? మీట నొక్కే మీటింగ్లు జరిగాయి 5, 6, 7, 8. అంతేగాని ప్రజా దర్బార్లు గాని, ప్రజలతో మమేకం అయ్యే గాని, ప్రజల సమస్యల మీద మాట్లాడిన సందర్భంగానే ఎప్పుడన్నా ముఖ్యమంత్రికి ఉందా? దళితుల మీద ఎన్ని హత్యలు, హత్యాకాండాలు, అఘాయిత్యాలు జరిగినాయి. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఏ అధికారులన్నా హెచ్చరించారా? ఆ విషయాల్ని ఖండించారా? బీసీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద ఎన్ని అఘాయిత్యాలు 5 ఏళ్లలో జరగలేదు. వందలాది కేసులతో సహా మేము ఇవ్వగలుగుతాం, చెప్పగలుగుతాం. ఇప్పుడు చెప్తున్నారు 35 మంది చచ్చిపోయారండి. 35 మంది చచ్చిపోయారు. కాదండి, 36 మంది అన్నారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అని చెప్పేసి మరలా మీరు వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారేమో బహుశా ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అని చెప్పేసి అంటూ ఉంటారు పదే. సో చివరికి ఎవరికి ఏం చేశారు ఏంటి అనేది ప్రజలు గమనించారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. మీరు మరలా అదే ట్రాప్ లోకి వెళ్ళి బీసీల మీద, మైనార్టీల మీద, ఎస్సీల మీద దాడులు జరిగినాయి అని చెప్పేసి అనమాకండి. దయచేసి ఏదైనా ఉంటే సామాన్యుల పైన దాడులు జరిగినాయి అంతే. ఎవరైనా సరే, అది ఏ కమ్యూనిటీ అయినా, ఏ రిలీజియన్ అయినా, ఏదైనా. అవును. సో అంతే కదండి, సామాన్యుడు బతకలేని పరిస్థితి 5 ఏళ్ళు చూసాం మనం. సో మీరు సామాన్యుడు కూడా తలెత్తుకుని స్వేచ్ఛగా బ్రతికే వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు హాయిగా ఉంది. మాట్లాడదాం మరలా వస్తాను నేను మీ దగ్గరికి. శివభారతి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, ఆనంద్ సాగర్ గారికి, లక్ష్మణ్ గారికి గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఆధార్ వీక్షకులు కూడా గుడ్ మార్నింగ్. చెప్పండి అండి. గుడ్ మార్నింగ్ మేడం. జగన్మోహన్ రెడ్డి గారు 900 మంది మొత్తానికి ఆయన సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి జూన్ 3వ తేదీ, అంటే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జూన్ 3వ తేదీన ఏ విధమైన సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ నాకు ఇప్పించండి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు. సో అసలు ఏ విధంగా సాధ్యపడుతుంది? అసలు అంత భయం దేనికి? అభద్రతా భావంలో ఉన్నారా? ఉంటే మరి మీరేమన్నా దానికి కారణమా? చెప్పండి. ఇప్పుడు ఆయనకి అభద్రతా భావం ఉండే అవసరం గాని, ఆవశ్యకత గాని ఏమన్నా ఉందా? అసలు మామూలుగా కంపేర్ చేసుకుంటేనే చెబుతా, ఆయన ఏమన్నా పెద్ద స్వతంత్ర సమర యోధుడు? ఆయనకి ఏమన్నా థ్రెట్ ఉంది అనడానికి? లేకపోతే ఏమన్నా ఉగ్రవాదులతో ఏమన్నా వీరోచితంగా పోరాటం చేశారా? లేకపోతే ఏమన్నా ఎన్కౌంటర్లు చేసి ఏమన్నా మావోయిస్టులు ఏమన్నా మట్టు పెట్టారా? ఈయనకి ఏ రకంగా థ్రెట్ ఉంటది? ఇప్పుడు గతంలో అంటే
చంద్రబాబు నాయుడు గారు మావోయిస్టులకి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపేలా నిర్ణయాలు తీసుకున్నారు అంటే కేలర్ మైన్స్ పేల్చి మరీ అల్పిరి దగ్గర దాడి చేశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వమే గుర్తించి ఆయనకి ఎన్ఎస్డి సెక్యూరిటీ ఇచ్చింది. ఇది రాష్ట్రం కూడా కాదు ఇచ్చింది, ఎన్ఎస్డి కేంద్రమే ఇచ్చింది ఆయన థ్రెట్ ఉందని గుర్తించి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంది అని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘాలు పంపించినా కూడా ఇప్పటికీ స్టిల్ ఆయన Z+ కేటగిరీ కోరుకోలే. ఎందుకంటే ఒక 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 లీడర్ కి తెలుసు ఆ ఖర్చు ఎంత ఉంటది, అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, ప్రజల మీద ఆ భారం వేయకూడదు అనే ఒక సెన్స్ ఉన్న ఏ నాయకుడైనా కూడా అప్పనంగా ప్రజాధనంతో కట్టే సెక్యూరిటీని ఎవ్వరు కోరుకోరు. ఈయన కోరుకుంటున్నారంటే అర్థం ఏంటి? ఈయన పెద్ద మహానేత, ఈ మహామేతకు మళ్ళీ 900 మంది సెక్యూరిటీ, దేనికి ఏం సాధించాడని? ఏదైనా ఆయన మీద థ్రెట్ చేయడానికి ఎవరికి అసలు ఏ ఉపయోగం? ఆయన 11 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ మీద ఆయన మీద ఎవరు దాడి చేస్తారు? ఈయన ఫ్యూచర్ లో కూడా ఓ గొప్పగా పాలించే అంత ఏమన్నా వినూత్నమైన విధానాలు ఏమన్నా తీసుకొచ్చి ఫ్యూచర్ లో ఎవరన్నా వస్తాడు జగన్మోహన్ రెడ్డి మనకు అడ్డు అనుకుని ఎవరైనా అడ్డు తొలగించుకోవడానికి? ఈయన అసలు పరిపాలన దక్షత లేదు, పరిపాలనకే పనికిరాడు, ఇదే లాస్ట్, ఈ పార్టీ ఉండకూడదని ప్రజల తీర్పిచ్చి పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి. కనుచూపు మేరలో 30-40 ఏళ్ల దాకా వైఎస్ఆర్సీపీ పార్టీకి భవిష్యత్తే లేదు. సో అలాంటి వ్యక్తిని ఎవరు టార్గెట్ చేస్తారు? ఏం అవసరం? టార్గెట్ చేసేది కొంతమంది చేయొచ్చు. ఎవరు అంటే ఆయన చీకటి కుంభకోణాలు చేశారు కదా, మాఫియా డాన్లతో కలిపి చీకటి ఆర్థిక లావాదేవీలు జరుపుకున్నారు గతంలో. మారిషస్ అని అని కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ తోటి సూట్ కేసు వ్యవహారం చేసి డబ్బులు ఎగ్గొట్టారు వాళ్ళకి. సో వాళ్ళు ఏమన్నా మాఫియాల నుంచి ఏమన్నా థ్రెట్ ఉండొచ్చేమో గానీ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి థ్రెట్ ఇవ్వాలి అన్నంత అవసరం గానీ అగత్యం గానీ ఎవరికి లేదు. అసలు ఆయనతో ఎవరికి అసలు సంబంధం లేదు. ఈయన అసలు ఈ రాష్ట్రంలో ఉండకుండా ఉంటే బాగుండేడన్న, ఆ బెంగళూరు వెళ్తున్నాడు అక్కడే ఉండమని, ఎందుకు ఈ రాష్ట్రంలో దరిద్రం అనుకుంటున్నారు? ఈయన వచ్చి 14 మీరేదో కాదు మీకు నచ్చినట్లుగా మీరు అనుకొని అది ప్రజలు అనుకుంటున్నారని ఎలా మీరు వాళ్ళ మీద రుద్దేస్తారు? కానీ బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు, తాడేపల్లి ఎందుకు వస్తున్నారు అని ప్రజలు నేను కావాలంటే ఫోన్ చేసి అడిగిస్తాను, వింటారా? నేను నాతో మాట్లాడింది ఆయన. ఎందుకు మేడం సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు, బెంగళూరు తాడేపల్లి సెక్యూరిటీ ఇవ్వాలా అని? గెలుపోవటంలోనే సర్వసహజం ఏ పార్టీకి అయినా సరే. ఇప్పుడు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మీరు ఇంకా ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు, అసలు ఇంకెక్కడ ఉండదు, అలాంటి వారి గురించి ఎందుకు ఉంటుందని ఎలా అంటారు మీరు? ఓటమి గెలుపుని బేస్ చేసుకొని నేను చెప్పట్లేదండి. ఇక్కడ ఓటమిలో మేము ఉండి 10 ఏళ్ళు ఉండి చూసాం. మాకు ఆ ఓటమి తాలూకు ఫలితాలు తెలుసు, ఆ కమిట్మెంట్ తెలుసు. ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏ రకంగానూ లేదు. ఆయన ఏ రకంగానూ రాష్ట్రానికి ఉపయోగపడట్లేదు. ఆయన ఢిల్లీ వెళ్ళి ప్లకార్డ్ పట్టుకొని ఇక్కడ ఏమీ జరగదని ఏదో జరిగిపోయినట్టు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడైతే ప్లకార్డ్ పట్టుకొని రాష్ట్రాన్ని రచ్చబండలో పెట్టారో ఆ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఇతను ఏ రకంగానూ రాష్ట్రానికి పనికొచ్చే వ్యక్తి కాదు. ఏదో ఒక రకంగా ఆయనకు ఉపయోగపడాలి, ఆయన రాజకీయ భవిష్యత్తు, ఆయన స్వార్థం కోసం ఈయన పనిచేస్తున్నాడు తప్పితే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇతను పనిచేసే రకం కాదు. అబద్ధాలతోటి ఎంతకాలం రాష్ట్రం మీద మచ్చలు బురదలు జరుగుతాడండి? ఇప్పుడు శాంతి భద్రతలు లేదన్నాడు. ఆ 36 మంది ఎవరో చెప్పయ్యా బాబు యాక్షన్ తీసుకుందాం అంటే ఇంతవరకు ఒక పేరు చెప్పలా. సరే పోయి అక్కడ గుంటూరులో అక్కడ ఢిల్లీలో వెళ్ళి నల్ల బ్యాడ్జీలు వేసుకొని హడావుడి చేసి నేషనల్ మీడియాని పిలిచి ఏదో ఇటు జరిగిపోతుందని ఎవరైనా రచ్చకెక్కుతారా? అంటే వచ్చే కంపెనీలు కూడా రాకుండా చేయాలి, ఏదో ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు, ఈ రాష్ట్రానికి ఎవరు రాకూడదు, నేను ఎటు చేయలేకపోయా కాబట్టి మీరు కూడా చేయమాకండి, ఆంధ్ర బ్రాండ్ దెబ్బతీయాలి అనే ఉద్దేశంతోనే కదా వెళ్ళావు. ఇప్పుడు 5 సంవత్సరాలు అట్లా ఎందుకు అనుకుంటారులే కానీ, కాకపోతే ఏమైనా రాష్ట్రానికి పనికొచ్చే పని ఒకటి చేశారా జగన్మోహన్ రెడ్డి? 14 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు తప్పితే ఏ ఉపయోగకరమైన పని ఒక్క పని చెప్పమానండి పోనీ. ఈయన ఇదిగో జగన్మోహన్ రెడ్డి మార్క్ అనేది ఒక్కటైనా ఉందా? ఆ పనికి మాలను వాలంటీర్లు అని చెప్తారు తప్పితే ఆ వ్యవస్థ గ్రామ సచివాలయాలు వాళ్ళని గ్రామ సచివాలయాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాదండి, అది ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఆలోచన. అప్పుడు కొన్ని గవర్నమెంట్ చేయలేదు కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే.
అండి 2014, 19 ఆ పీరియడ్ లో లాస్ట్ సెషన్ లో ఇంప్లిమెంట్ చేద్దామని అది బిల్లు అదే టేబుల్ మీదకి వచ్చిన పరిస్థితి. అది కొన్ని కారణాల వల్ల ఇంప్లిమెంట్ చేయలే. వీళ్ళు రాగానే ఏదో సచివాలయాలు మేము ఉద్ధరించామని ఏదో వచ్చింది. సరే, సచివాలయాలు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు వీటి వల్ల ఏమైనా ఆయన భూదందాలు, ఆయన భూ ఆక్రమణలు తప్ప ఈ వ్యవస్థ అది వేరు మళ్ళీ అది మరలా రాజకీయపరమైన అంశాలు. అట్లా కాదు రాజకీయపరం కాదండి. ఆయన ఏ చేసినా దాని వెనక ఆయన స్వార్థమే ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇదే సచివాలయాలు తీసుకొచ్చారు కదా, ఈ సచివాలయ ఉద్యోగస్తులను ఉపయోగించుకునే కదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తుంది. అవును, మేము ఎవరిని తీసేయలేదు. ఏ ఉద్యోగస్తులు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేయడం గురించి నేను చెప్పట్లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ వాడుతున్నారు. ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకుండా ఏం చేస్తాను, కూర్చోబెట్టుకొని భజన చేయమంటారా ఏంటి? ఇప్పుడు వ్యవస్థ కాదు మేడం, మీరు అంటారు కాదు మీరు ఇటు వస్తే అటు వెళ్తున్నారు. శివభారత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అయితే కాదు. ఇంతకు ముందు మనకు మ్యాన్ పవర్ సరిపోవట్లేదని పెంచాలని తీసుకున్నదే అది. ఆయన వచ్చాక ఏదో నాది అనుకొని ఏదో చేశారు. వాళ్ళని ఇప్పుడు అపాయింట్ చేసుకున్న తర్వాత కదండి. అవును, కరెక్ట్ అండి. ఆయన సొంతగా ఇన్నోవేటివ్ గా థింక్ చేసి ఆయన కనిపెట్టి ఆయన రూపకల్పన చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. సొంతగా ఆలోచించిన వాళ్ళు పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదు? చాలా పెట్టారు. సొంతగా ఆలోచించి చాలా చేశారు గత ప్రభుత్వాలు చాలా చేసినాయి. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఎలా చేశారో, ఆరోగ్యశ్రీ కూడా యాక్చువల్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన కాదు, కానీ ఆయన ఇంప్లిమెంట్ చేసిన విధానం అంత గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్ళిన దాంతో ఆయనకు ఆ పేరు వచ్చింది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంప్లిమెంట్ చేసి అలా గ్రౌండ్ లెవెల్ లో కనుక వాళ్ళని కరెక్ట్ గా వాడినట్టయితే ఆయనకి ఆ మార్పు వచ్చేది. కానీ రాలేదు అంటే అర్థం ఏంటి? ఆయన స్వార్థానికి ఆ వ్యవస్థని ఏర్పాటు చేసి ఆయన స్వార్థానికి ఎక్కువ ఉపయోగించాడు కాబట్టి ఆయనకి దానివల్ల నష్టాలు కనపడ్డాయి కాబట్టి ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సరే, రైట్. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శివభారత్ గారు. రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మణరావు గారు. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటారేమో, సో నేను ఏదైతే డిబేట్ స్టార్టింగ్ లో చెప్పానో ఎక్కడా కూడా క్రాస్ టాక్ ఉండకూడదు, ఇంటరప్ట్ చేయకూడదని, దానికి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఆ తర్వాత ఏది మీ నాయకుడు జూన్ 3వ తేదీ ఏదైతే సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ నాకు కావాలి అని చెప్పేసి ఆయన అడగటం, సో అఫ్కోర్స్ తప్పేం కాదు. అయితే ఇప్పుడు 900 మంది సెక్యూరిటీ ఎంతో వాట్ ఎవర్, అసలు అంత అభద్రతా భావంలోకి ఎందుకు వెళ్ళారు? అసలు ఎటువంటి థ్రెట్ ఉంది ఆయనకి? ఎవరి సైడ్ నుంచి ఉంది? బహుశా అందుగురించేనా ఆయన సీఎం పదవిలో ఉన్నప్పుడు పరదాలు, అలాగే బ్యారిగేట్లు, చెట్లు కొట్టేటాలు, ఇవన్నీ అసలు ఎందుకు జరిగింది? అసలు ఒకవేళ థ్రెట్ ఉంటే ఎటు సైడ్ నుంచి ఉంది, ఎవరి సైడ్ నుంచి ఉండొచ్చు ఒకసారి చెప్తారా లక్ష్మణరావు గారు? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఆదంటే వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ప్రసాద్ గారు, గతంలో మనం చూసాం, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014, 2019 దాంట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి కోడికత్తి విషయం కానీ, అలాగే మొన్ననే ఎలక్షన్ కు ముందు ఒక 40 రోజుల ముందు జరిగినటువంటి విజయవాడలో ఎవరైతే బోండా ఉమాకి అనుచరులైనటువంటి టీడీపీ కార్యకర్తలు చేసినటువంటి ఎయిర్ గన్ తో షూట్ గాని, ఇవన్నీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా లైఫ్ థ్రెట్ ఉంది. ఖచ్చితంగా ఆయనకి భద్రత కల్పించాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే స్వతహా రాయలసీమలో వచ్చినటువంటి మరి రాజారెడ్డి గారి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక రకంగా రాజకీయ శత్రువులు అవనియండి, ఫ్యాక్షన్ పరంగా ఉన్నటువంటి శత్రువులు అవనియండి, అది ఫస్ట్ నుంచి అంటే వాళ్ళ పెద్దల నుంచి వచ్చినటువంటి శత్రుత్వం అవనియండి కొంచెం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఏదో రకంగా మనం అడ్డు తొలగించుకోవాలి, ఇటుపక్క రాష్ట్రం నుంచి ఆయన ఏదో రకంగా నుంచి మనం సాగనంపాలన్న ఆలోచన విధానంలో ఉన్నారు, లేరని అనడానికి లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ గతంలో తీసుకున్నటువంటి 120 మంది అనండి, 120 మంది సెక్యూరిటీతో ఆయన సీఎంకు ఉన్నప్పుడు కూడా 120 మందే ఉన్నారు, 900 మంది కాదు. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి దగ్గర నివాసం దగ్గర, తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసం దగ్గర
60 నుంచి 70 మంది వరకు తన ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కాదు. ప్రైవేట్‌గా ఆయనంతట ఆయన ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ. సో నేనేమంటానంటే ఎవరికేనండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నాకు థ్రెట్ ఉంది. నన్ను చంపడానికి చూస్తున్నారండి. పవన్ కళ్యాణ్ దేనికి చంపుతారండి? దేనికి ఆయన చంపవలసిన అవసరం ఉంది? ఆయన సెంట్రల్ రాజకీయాల్లో ఇచ్చారు ఒక కదా ఇంపాక్ట్ దేనికి ఒక్క నిమిషం చంపుతారు సార్. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఒక ఇంపాక్ట్ ప్లేయర్. అంతే. ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఎవరినైనా చంపుతారా? ఆయన కీ రోల్ చేసినంత రాజకీయం కాదు. ఆయన సినిమా పరంగా హీరో. రాజకీయాల్లోకి వచ్చారు. సరే 10 సంవత్సరాలు ఒక్క పార్టీ నిమిషం ఒక్క పెట్టారు. నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క సెంటెన్స్ జరగరండి. ఏంటి ఆయన కీ రోల్ చేసిన పాత్ర లేదా? పవన్ ఒక్క కళ్యాణ్ గారు నిమిషం సార్. మరి లేకపోతే ఈ ఇవాళ రోజున కూటమి ఎక్కడ కీ ఉందండి? రోల్ చేశారని మనం ఒక్క నిమిషం మీరు ఒప్పుకోవచ్చు మీ భాషలో. కీ రోల్ ఏదో పవన్ మా కళ్యాణ్ గారు భాషలో చేయడం ఒప్పుకునేది వల్లే ఏంటండి? కూటమి అధికారంలోకి వచ్చింది. అవును. ప్రసాద్ గారు దాన్ని ఎవరు పవన్ కాదనలేరు కదా! కళ్యాణ్ గారి వల్లే పవన్ కళ్యాణ్ గారి వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని మీరు అనుకోవచ్చు. అంతే కదా? మీ వెర్షన్ అంతేనా? పవన్ కళ్యాణ్ గారి వల్ల నా కూటమి వర్షన్ కాదండి. అధికారంలోకి ప్రజల రాలేదండి. వర్షన్. ప్రజల ప్రజల వెర్షన్ కూడా వర్షన్. అది నా కాదు. వర్షన్ కాదు. ప్రజల వెర్షన్ కూడా అది కాదు. ప్రసాద్ గారు వేరే ఉంది. మరి అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు సరే కానీ వేరే ఉంది. ఎవరి సరే మీ వెర్షన్ వర్షన్ ఏంటో చెప్పండి. కీరోలు నేను సరే మీ వర్షన్. చెప్పేదండి. కీరోలు అంటే 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ పెట్టిన అనుభవం అన్నారు. పార్టీని ఏ రకంగా ప్రసాద్ గారు చెప్పనేయండి ఆయన. ఆయన ఆయన చెప్పనివ్వండి. ప్రసాద్ గారు 10 సంవత్సరాలు చెప్పండి పార్టీ చెప్పండి. పెట్టారు. పార్టీని ఏ విధంగా అవును. నడిపించారు. పార్టీని ఇప్పుడు ఏ రకంగా బలోపేతం చేస్తున్నారో శివపార్వతి గారికి తెలుసు. పార్టీలో ఓకే. అసలు ఆ స్ట్రక్చర్ ఏంటి? ఎవరికో విధానం ఉందా? లేదా? ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎవరిని పట్టుకుంటే ఏమవుతది? అసలు మన పార్టీ ఏంటనేది ఇప్పుడు కూడా స్థిరత్వం లేని పార్టీగా ఒక విధానాలు లేని ఇప్పుడు పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీయే. ఆగండి ఆగండి. సో దాని గురించి మనం మనం సైడ్ ట్రాక్ ఆటలో లోకి అరటి వెళ్తాం. పండు లాంటి పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అంటాను నేను. మరి నేనేమంటానంటే కాదు అదే ప్రసాద్ గారు ఒకప్పుడు మీరు ఉన్నారు అదే పార్టీలో. అప్పుడు నేను తెలియదా అదే మీకు అది? చెప్తాను సార్. ప్రసాద్ గారు నేను అదే చెప్తా ఉన్నా. నేను ఉండేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలో విధి విధానాలు లేవు. కనీసం పార్టీ కమిటీలు వేసుకోవడం చేత కాదు. ఇప్పుడు కూడా కష్టపడే సరే సార్. కార్యకర్తల నాయకుల్ని గుర్తించిన ఇదిగో పరిస్థితిలో ఆ పార్టీ ఒకవేళ లేదు. సో నేను ఆ పార్టీ గురించి ఒకవేళ చెప్పవలసిన అవసరం నాకు లేదు. వాళ్ళు తిప్పి వాళ్ళు అదే పడతారు అదే ప్రసాద్ నిజం. గారు. అదే నిజమైతే బ్రహ్మాండం మీకే మంచిది. ఒకటి ఇప్పుడు నేను చెప్పేదేనండి. నేనేమంటానంటే వాళ్ళు శివపార్వతి తిప్పి గారు ఒక్క వాళ్ళు నిమిషం పడతారు. వాళ్ళ ఏంటంటే అంతర్గత విషయం. ఇప్పుడు నేనేమంటానంటే ప్రసాద్ గారు కాదు కూరలో చెప్పండి. కరివేపాకు లాంటి విషయం పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎక్కువగా మనం ప్రస్తావన చేయవసరం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి అదే గురించి కరివేపాకు వస్తారా? చాలా మంచిది లేండి. ఆయనేదో కాదు కాదు అదే ఆయనేదో కాదు ఒక్క కాదు నిమిషం కాదు. సార్. ప్రసాద్ గారు మీరు క్వశ్చన్స్ వేయండి. నేను సమాధానం చెప్తాను. బోల్డ్ టైం ఉంది. నేనేమంటానంటే చూసినట్టు ఉంటది. నేనేమంటానంటే ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు మావోయిస్టుల పైన ఉక్కుపాదం మోపారు. ఆయన మీద అలిపిరిలో ఘటన జరిగింది. ఆయన ఒక యుద్ధ వీరుడు రాజకీయాల్లో. సరే మంచిది. ఎవరు కావాలో ఎలివేషన్లు ఇస్తారు కేజీఎఫ్ లాగా. కేజీఎఫ్ లో హీరోకి ఇచ్చిన ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. తప్పులేదు. ఏ పార్టీ ఏదే నాయకులు నేను సింహం పొగుడుకోవాలా. సింగిల్ అని నేనేమంటానంటే మీరు అన్నట్ట ఖచ్చితంగా చెప్పారు కదా సింహం ఖచ్చితంగా ఎవరి సింగిల్ ఎలివేషన్ వాళ్ళు అని ఇచ్చుకోవాలి కదా. అలాగా ఎలివేషన్ సింహం సింగిల్ గానే వచ్చింది అదే కదా. ఈ రోజున ఒక పార్టీతో 5-6 పార్టీలు రాకపోతే మనం ఎమ్మెల్యేగా గెలవలేము. 4-5 పార్టీలు రాకపోతే వచ్చినప్పుడు మనం నిలబెడతాం. సీఎం అవ్వలేము. అటువంటి వాళ్ళు కూడా ఈ రోజున రాజకీయ నీతులు రాజకీయం ఎలా చేయాలని చెప్తూ ఉన్నారు మనకి. మన దౌర్భాగ్యం ఎలాగుందంటే ప్రసాద్ గారు చెప్పండి 4-5 చెప్పండి పార్టీలు వస్తే కానీ మనం ఎమ్మెల్యే గెలవలేము. 4-5 పార్టీలతో పొత్తు పెట్టుకోగలిగితే కానీ మన అధికారంలోకి రాలేము. మీరు కూడా నీతులు మళ్ళీ ఇస్తే ఎలా ఉంటుంది? మీ స్థాయి మీ స్టామినా ఏంటనేది ఒంటరికి వెళ్తే తెలిసిద్ది. ఒంటరిగా పోటీ చేసి 2004లో ఒక రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కదా. ప్రసాద్ 2004లో గారు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పరిస్థితి పొత్తు పెట్టుకొని. ఒక్క నిమిషం సార్. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అది పార్టీ పెట్టుకోవాలా? ఆ ఒక నిమిషం మీరు గమనించాలా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన పొత్తులో వెళ్ళారు. అన్ని సార్లు పొత్తులోకి వెళ్ళదు కదా. మీరే చెప్పండి. నేను ఒక మాట చెప్పినా మీరే కంటిన్యూ చేయండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు శివభారత్ గారు ఒక నిమిషం. 2004లో రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకోలేదంటే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఏదైనా మంచి జరిగితేనేమో రాజశేఖర రెడ్డి గారు చేశారు, కాంగ్రెస్ పార్టీ కాదు. మీకు ఎలా కావాలంటే అలా అనుగుణంగా మాట్లాడతారు. అది మీ ఇష్టం అనుకోండి. ఈ విషయానికి వచ్చిన వాళ్ళకి కోడికత్తి ఘటన అన్నారు కదా. ఈ కోడికత్తి ఘటనలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాక్షిగా ఎన్నిసార్లు రమ్మన్నా కానీ ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఒక బాధితుడు కదా. మరి ఆ కేసుకు సంబంధించి ఎప్పుడైనా సరే చరిత్రలో ఆ కోడికత్తి సీను అనే వ్యక్తి 5 ఏళ్ల పాటు బెయిల్ రాకుండా జైల్లో ఉండటం అనేది ఏ కేసులో ఎవరికైనా ఉందండి? చెప్పండి. ఎవరు తప్పండి అది?
ఎవరిది తప్పు? ఆబ్జెక్షన్ చెప్పండి, ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పిల్లడికి బెయిల్ ఇవ్వండి అని చెప్తారా? మీ మీద అటాక్ జరిగింది ప్రసాద్ గారు. నేను చెప్పేది వినండి సార్. ప్రసాద్ గారు, మీ మీద అటాక్ జరిగింది, మీరు కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు మీరు వెళ్ళి అటాక్ జరిగిన వ్యక్తి మీరు ఖచ్చితంగా మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్తారా? అది కోర్టులో ఉన్న వ్యవహారం. అది ఎన్ఐఏ ఏదైతే ఉందో అదే వాళ్ళు తీర్చవలసిన న్యాయం, అది వాళ్ళు తీర్చాలి. జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం అంటే ఆయన కేసు పెట్టారు, అది నడుస్తూ ఉంది. బెయిల్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళ తరపున ఏ న్యాయవాది అయితే వాదించారో ఆ న్యాయవాది బెయిల్ పిటిషన్ పెట్టి బెయిల్ తెప్పించాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ బెయిల్ ఇవ్వద్దంటే బెయిల్ మానేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇవ్వండి బెయిల్ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇవ్వమనరు, బెయిల్ ఇయ్యొద్దనరు. కానీ సాక్షిగా రమ్మన్నప్పుడు వెళ్ళాలి. నా మీద దాడి జరిగితే నేను వెళ్తా, సాక్షిగా వెళ్ళి ఇదిగోండి పలానా కుర్రవాడు ఈ విధంగా చేశాను నా పైన చెప్తా. అక్కడితో అంతేగాని బెయిల్ ఇయ్యొద్దని ఎలా చెప్తామండి? ప్రసాద్ గారు ఒక పాయింట్ నన్ను చెప్పనివ్వండి. సో దాంతో పాటు ఇప్పుడు అసలు ఆయన ఇంతమంది సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు. 986 మంది అంతకుముందు ఉన్నారు ఆయన దగ్గర. అసలు ఎంత ధనం వ్యయం అవుతుంది? సరే పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా ఉన్న వ్యక్తి రేపు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలరు? ఏ ధైర్యంతో వెళ్ళగలరు? ప్రసాద్ గారు, 968 కావాలని మీకు ఎవరు చెప్పారు? ఆయన పిటిషన్ లో అంతమంది నాకు కావాలని మీకు పిటిషన్ లో పెట్టారా? డీజీపీ గారికి కానీ లేదండి. తప్పు ఫేక్ అది అనేది అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే Z+ కేటగిరీని కేటాయించండి. నాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే వీళ్ళున్నారో ఆ యొక్క దాన్ని సమూహాన్ని పెంచండి అని అన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి ఆయన అంతే కదా, జనాల్లోకి వెళ్ళినప్పుడు ఇటో 500 మంది ఇటో 500 మంది మధ్యలో ఈయన నడవడు కదా. జగన్మోహన్ రెడ్డి ఇదివరకు పాదయాత్రలో చేయలేదు కదా. లేదంటే జస్ట్ ఏంటంటే ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆవరణంలో కొంచెం కాపలాగా ఉండడానికి బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది, అంతేగాని 800 మందిని ఇప్పుడు ఆయన ఇప్పుడు అధికారంలో లేరు, సీఎం కాదు కదా, గవర్నమెంట్ భరిస్తుంది అమౌంట్ అనడానికి. ఇప్పుడు ఒకవేళ అటువంటి ఫోర్స్ ఏమైనా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు భరించాలా, ఆయన డబ్బులు ఆయన చెల్లించాలా, వాళ్ళకి సంబంధం ఉండదు కదా గవర్నమెంట్ కి. నేను ఒకటే చెప్తాను ప్రసాద్ గారు, ఏదైనా పెంచాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా అయితే ఆయన వాళ్ళు అడిగారు, వాళ్ళ రైట్స్ వాళ్ళు అడిగారు, నిజంగా ఆయనకి భద్రత పెంచండి. మేము అంటున్నామే, ఎవరైనా సమాజంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి లాంటి మాజీ సీఎం లాంటి వ్యక్తులు అవనివ్వండి, వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు, సమాజానికి కావాల్సిన వ్యక్తులు, రేపు పొద్దున రాజకీయ పరంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, రేపు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ని శాసించే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మంది. ఒక సీఎం గా ఉన్నప్పుడే ఇవ్వాలి, సీఎం గా లేనప్పుడు ఇవ్వకూడదు అని రూల్ కాదు కదా. ఆ వ్యక్తి ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఎప్పుడైనా సరే కాపాడుకోవాలి, అట్లా ఏం కాదు. కాకపోతే నేను అనేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు సరే ఇక విషయాలు పక్కన పెడితే, ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విషయం కాదు టాపిక్ లో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సెక్యూరిటీకి సంబంధించి ఆయన పదే ఈ విధంగా మాట్లాడుతూ రేపు ప్రజల్లోకి వెళ్ళటానికి ఏ విధంగా ఉంటుంది? ఒకటి, అసలు ముందు అధికారంలో చెట్లు ఎందుకు కొట్టేశారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కొట్టేలేదండి. అది కేవలం తూర్పుగోదావరి జిల్లాలో ఒక దగ్గర హెలికాప్టర్ కి ల్యాండింగ్ అయిందారు, కొంచెం అది ఇబ్బందిగా ఉన్నాయని ఒక్క చోటే కొట్టారు. కానీ దాన్ని ప్రాపగండ చేసే తప్పులేదు కదా, ఎక్కడ కొట్టారో లేదు ప్రజలకు తెలుసు. ఈ రోజున మనం ఊరంతా జగన్మోహన్ రెడ్డి గారు నడిస్తే చెట్లు కొట్టేశారు, ఎక్కడ కొట్టారు చెప్పండి? ఎక్కడెక్కడ చెట్లు పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దగ్గర? తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ హెలికాప్టర్ కి ఆయన వెళ్ళేటువంటి కొంచెం ప్రొటెక్షన్ కి ఇబ్బందిగా ఉందని ఆ చోట్లలో కొట్టారు అంతే, ఇంకెక్కడ కొట్టలేదు. అలాగే పరసాలు కొట్టుకొని వెళ్ళారు. ఈ రోజున వీళ్ళు పెద్ద కంచెలే వేస్తారు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఎమ్మెల్యేలు పెట్టారు, బయట అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు. లోపలికి ఎందుకు పిల్లట్లా ప్రజల్ని? మీరు బయట ఎందుకు తీసుకుంటున్నారు? మీ ఎమ్మెల్యేనే బయట పెట్టారు, అర్జీలు కూడా బయటే తీసుకున్నారు. పార్టీ ఆఫీస్కి ఎందుకు పిల్ల? పవన్ కళ్యాణ్ గారు వస్తే పెద్ద కంచెలేసి కంచిలో లోపల నుంచి ఒక జిరాఫీకి ఒక ఏనుగుని చూసినట్టుగా చూస్తున్నారు జనాలు. మిమ్మల్ని మీరెందుకు కంచె వేసుకుంటున్నారు? ఇలాంటి ప్రజా సమస్యలకు సంబంధించిన కార్యక్రమాలు మీరు ఎప్పుడైనా చేశారు అధికారంలో ఉండగా? దేనికండి ఎన్ని అయినాయి అంటే వీళ్ళకి ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు వీళ్ళు? సార్ ప్రసాద్ గారు, వీళ్ళు తీసుకున్నటువంటి జనవాణి కార్యక్రమం పెట్టారు.
జనవాణి కార్యక్రమంలో నేను 4 ఇచ్చాను, నాతో పాటుకు వచ్చిన మా వాళ్ళు ఇచ్చారు. ఎన్నిట్లో వాళ్ళు ఇంతవరకు దానికి ఆన్సరే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా కిందసారి ఏ విషయమైనా నాకు చెప్పండి అని చెప్పి శివపార్వతి గారు ఒక నిమిషం ఆగాల, ఒక నిమిషం ఆగాలి. మేము చేసాం ప్రభుత్వ పరంగా కార్యక్రమంలో జగనాన్నకి చెప్పుదాం అనే కార్యక్రమం తీసుకొచ్చి అప్పుడు 100% న్యాయం చేసాం మేము. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళందరికీ. మీరు ఎందుకు చేయాలా? మీరు ఎందుకు చేయాలా? ఇదే కోడికత్తి సీను వాళ్ళ తల్లి తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి స్పందన కార్యక్రమం ద్వారా కొన్ని రోజులు వాళ్ళు వచ్చి నిరీక్షించారు వాళ్ళ కోసం. ఏది అయ్యా మీరు ఒకసారి సాక్షిగా వచ్చి చెప్పండి మా వాడికి బెయిల్ రావాలి అని చెప్పేసి అంటే ఒకసారి కూడా స్పందించలేదే. మరి ఏంటి మీరు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదని కాదు, జగన్మోహన్ రెడ్డి స్పందించకాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్పేషన్ టీం స్పందిస్తుంది, ఆ టీం మాట్లాడుతుంది వాళ్ళతో. ఈ రోజున పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా టీం స్పందించారు, మాట్లాడారు. మాట్లాడకుండానే కోడికత్తి సీన్ ఈ రోజున బయటకు రాలేదు కదా. కోడికత్తి సీన్ బయటకు వచ్చాడంటే వీళ్ళు మాట్లాడకుండానే బయటకు వచ్చాడు ఈ రోజున బెయిల్ మీద. ఏది 5 ఏళ్ల తర్వాత సార్ ఈ రోజున 5 ఏళ్ళ 10 ఏళ్ళు అనేది అది కోర్టు వ్యవహారం అండి. కోర్టు వ్యవహారం కోర్టులో ఉంది, అది కోర్టు జడ్జిలు తేల్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు కదా, అది తప్పది. మీరు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమస్యలు తీరుస్తానంటే సాక్షాత్తు మీ పార్టీలోని మాజీ మంత్రి పేర్నేని గారు ఒక్కనొక ఇంటర్వ్యూలో మొన్న అన్నారు, నాకు తెలిసి సీఎంఓ ఆయన సరిగ్గా నడపలేకపోయారు అని చెప్పేసి ఆయన అన్నారు. ఏంటి అట్లాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మొన్ననే సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆయన అన్నాడు ఈ కొన్ని అనవసరమైన వాటిల్లో తలదూర్చారని. నిన్ననే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మాజీ మంత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఇన్ని లోపాలు ఉన్నాయి, అసలు డైరెక్ట్ గా యాక్సెస్ లేదు. ఏదైతే ఆయన ఎవరు జక్కపూడి రాజా అనుకుంటా ఆయన అన్నారు, ఏంటి ఆ ధనంజయ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉండేసి పహారాగా పెట్టేసి అసలు మమ్మల్ని వెళ్ళట్లేదు, గంటల తరబడి నుంచోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో మాకు యాక్సెసే లేదు అని చెప్పేసారు. ఇంతమంది సాక్షాత్తు డైరెక్ట్ గా ప్రెస్ మీడియా వేదికగా చెప్తే మీరు ఇంకా లేదంత బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్తారండి? ప్రసాద్ గారు మీరు అనేదానికి ఇప్పుడు జగనన్నకి చెప్దాం అనేదానికి దీనికి తేడా లేదు. కాదు మీరు తీసుకొచ్చిన విషయాలు మంచివే కాదంట్లా. సీఎంఏలో జరిగింది వాస్తవం, ఇది జరగలేదని ఎవరో అనరు. జరిగింది వాళ్ళు మహోటం లేకుండా ఉన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాం అనేది చెప్పారు. దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించుకుంటారు. ఎందుకంటే జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకపోవచ్చు. సీఎంలో అంత జరిగిందా అన్న విషయం ఆయనకు తెలియదు. సో జరిగింది కాబట్టి ఈ రోజున ఆయన రీకన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటారు ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళందరూ చెప్పడం వల్ల కదా ఇప్పుడు కేతిరెడ్డి గారు అవనియండి, జక్కంపూడి రాజా గారు అవనియండి, ఇప్పుడు డొక్కా మాణిక్య కార్పొరేషన్ ఎవరు చెప్పినా సరే వాళ్ళు చెప్పినవి కొన్ని తీసుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ ఇవ్వాలా. ఆయన కోరుకున్నటువంటి ఏదైతే మరి అడుగుతా ఉన్నారో దాన్ని ఇవ్వాలా. గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం నాయకుల్ని కాపాడుకోవాలి. అది ఎవరవనియండి, అది నేను ఒకటే చెప్తున్నాను సార్, ఎవరవనియండి వాళ్ళకి థ్రెట్ ఉందంటే కార్యకర్తలనే మనకు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన 60 రోజులు మనం చూసాం. నిన్ననే సుబ్బారాయుడు అనే వ్యక్తిని ఎంత దారుణంగా 30 మంది దారుణంగా అసలు తలకే కూడా కనబడలా. అంత కక్షలు ఎందుకంటే రాజకీయాల్లో నాకు అర్థం కావట్లేదు. అంత దారుణమా? ఏ పార్టీ నేను పార్టీల గురించి అనట్లేదు, కానీ ఏ పార్టీలో అయినా నాయకులు బాగుంటారు, ఒక స్థాయి పెద్ద నాయకులు బాగుంటారు, కింద సతమతం అనేటువంటి వ్యక్తులు ఎవరంటే కార్యకర్తలు. ఈ కార్యకర్తలకి భరోసా ఇవ్వలేనటువంటి ఏ పార్టీ అయినా సరే నన్ను ఆ కార్యకర్త ఆ జెండా పట్టుకోవడం వేస్ట్ కదా అంటున్నాను నేను. ఇప్పుడు మీరు వెళ్ళి మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మిమ్మల్ని చంపేస్తాం, మళ్ళీ మా పార్టీ వచ్చింది మిమ్మల్ని ఒక 2-3 చంపుదాం, ఇలా చంపుకొని వెళ్తే ఎవరుంటారండి? ఎవడైనా కార్యకర్త ఆ పార్టీ జెండా మోయడానికి ఇష్టపడతాడా? రానున్న కాలంలో ఎవడైనా పార్టీల వైపు చూస్తారా? ఇది సభ్య సమాజంలో ఈ డెమోక్రసీ విషయంలో మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఏమనంటే రాజకీయంగా మరి తెలుసుకోండి. ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా, చూస్తూ ఉన్నాం కదా ఏం జరుగుతున్నాయో. అసలు శాంతి భద్రతలకి ఎక్కడ వికతం కలవట్లేదు అంటున్నారు. నాకు కొంచెం నవ్వుగానే ఉంది, కామెడీగా కనబడుతుంది. ఏదైనా ప్రజలు గమనిస్తారు, ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజల తీర్పుకి ఎవరు అతిథులు కాదు. ప్రసాద్ గారు ఖచ్చితంగా చూద్దాం. ఏది జరిగినా మనం స్టెప్ బై మనం దాటుకుని వెళ్ళిపోవచ్చు. కాదు జరగట్లేదు, చెందట్లేదు, సూపర్ పరిపాలన మేము అందించామంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారంటే ఏం చేశారండి ఈ 60 రోజుల్లో? మీరే అన్నారు సరిగ్గా మేము ఎక్కడ కూడా ఏ వ్యవస్థను వినియోగించుకోవట్లేదు,
అది ఏ డిపార్ట్మెంట్ ని వినియోగించుకోవట్లేదు. కొంతమంది మా మాట వింటున్నారు, కొంతమంది ఇంకా జగన్ గారి మాట విన్నోలే ఉన్నారని మీరు అంటూ ఉన్నారు. ఒక పక్క మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు, సూపర్ 6 యాడ్ అయింది, మీరు చెప్పిన పథకాలు ఎక్కడ అమలు చేశారు, ఏమవుతున్నాయి, మిమ్మల్ని చూసి కుళ్ళిపోవడానికి మిమ్మల్ని చూసి ఇదవ్వడానికి మీరు ఏం చేశారని. సో ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి కానీ కాగా ప్రసాద్ గారు ఖచ్చితంగా చూద్దాం. రాజకీయంగా ఎదుర్కోవాలి, చాలా టైం ఉంది, వాళ్ళకి కూడా టైం ఇస్తున్నాం. ఖచ్చితంగా మరొక 2-3 నెలల్లో ఎలాగా వెళ్ళాలి, ఎలాగ అటాక్ చేయాలి అనేది మేము కూడా పొలిటికల్ గా అటాక్ చేస్తాం. రైట్, చేయండి, మంచిదే. రైట్, ఆనంద్ సాగర్ గారు చెప్పండి. మీరు ఓ ప్రక్కన అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉందంటున్నారు, కానీ జరుగుతూనే ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే లక్ష్మణరావు గారు అంటున్నారో అదే విధంగా ఇక్కడ మీరు ఏదైతే ఏం చేశారు అసలు ఈ 2 నెలల్లో? పథకాలు సూపర్ 6 అంటున్నారు. సో మరి మీరేమో ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారేమో కలెక్టర్లతో సమావేశం, నిన్న మీకు తెలియదేం కాదు, సమావేశం నిర్వహించారు, గట్టిగానే స్ట్రాంగ్ గానే చెప్పారు కలెక్టర్లందరికీ కూడా, మీరు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, సమస్యలు తెలుసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో అని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా జరిగిన ఏకైక కలెక్టర్ల సమావేశం ఎప్పుడంటే ప్రజావేదకు కూల్చివేతకి అక్కడే పెట్టి చేశారు, అయిపోయింది. ఆ తర్వాత అయిపోయింది, ఈ కలెక్టర్లు లేరు, సమావేశాలు లేవు, ఇక అన్నీ అయిపోయినాయి. సో ఆ విధంగా మీరేమో ఓ పక్కన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశించి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటాలి అది ఇది అని చెబుతూ ఉంటారు. అక్కడ చూస్తేనే ఇక్కడ మొక్కలు నాటమంటున్నారు, అక్కడేమో థ్రెటనింగ్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. సో దీన్ని ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నదని అడిగితే ప్రజలు చెప్తారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే మార్పు జనం ఎందుకు కోరుకున్నారు? మార్పు ఆడియో మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది. చెప్పండి ఇప్పుడు వస్తుంది, చెప్పండి. వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. జనం ఎందుకు కోరుకున్నారు మార్పు అని అడుగుతున్నాను నేను. ఊరికే పని లేదా? ప్రజలకి 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు మార్చేస్తారా? మీ పరిపాలన బాగుంటే, మీ విధ్వంసం బాగుంటే, మీ రాక్షసత్వం బాగుంటే, మీ నెత్తురు రాజకీయాలు బాగుంటే ఎందుకు మీరు 11 సీట్లకు పడిపోతారు, ఏకాదశంలో మిగిలిపోతారు? ఆలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఊరికే ఏదో మాట్లాడితే ఇక్కడ అది ఏదో అయిపోద్ది అనుకుంటే అవ్వదు. ఏం మాట్లాడతారు మీరు? ఎన్నాళ్ళైంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి? జూన్ 11వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజులకి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు, 12 రోజులకి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కొంచెం కానీ మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. ఏం మాట్లాడతారు? ఎక్కడ రాష్ట్రపతి పెట్టే పాలన ఉందా? ఇక్కడ ఉందా? పెడతావా రాష్ట్రపతి పాలన? పెట్టిస్తావా నువ్వు? పెట్టాల్సి వస్తే నీ 5 ఏళ్ల పరిపాలనలో కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలి. 5 ఏళ్ల పాటు సెక్షన్ 30 అమల్లో పెట్టింది మీ పార్టీ. ఇప్పుడు మీరు అడగలేదు కదండి, ప్రతిపక్ష మాత్రం మీరు పోషించలేదు కదా. విను, ఒక మాట మీరే మాట్లాడండి, ఒక మాట నువ్వు మాట్లాడు, మీరే మాట్లాడండి. ఒక్క ప్రశ్న వేస్తున్నాం మీకు, ఒక ప్రశ్న వేస్తున్నాం, మీరే మాట్లాడండి అన్నగారు, మీరే మాట్లాడండి. నీ ప్రశ్న నాకు వద్దు, నేను తీసుకోండి ప్రశ్న. చెప్పనండి, నేను విన్ను ప్రశ్న. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. నేను అలాగట్లా పాయింట్ ఎవరన్నా సబ్మిట్ చేస్తానన్నప్పుడు చేయండి. మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎట్లాగండి? ఎట్లా డిస్టర్బ్ చేస్తారు మధ్యలో? నేను డిస్టర్బ్ చేశారా? మాట్లాడన్నా, మాట్లాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? స్వార్థం కదా, కుట్ర కదా, కుతంత్రం కదా అది? ఎవడన్నా వెళ్తాడా? ప్రజలు నీకు 11 సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదా నీకు లేకుండా చేస్తే నువ్వు కోర్టుకు వెళ్తావా? దాన్ని ప్రభుత్వాన్ని బదలం చేయడం కదా, ప్రభుత్వం మీద బురద జరగడం అంటారా? దాన్ని ఒప్పుకుంటుందా కోర్టు? నేను అడ్వకేట్, నేను ఎక్కడైనా ఉందా ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకి వెళ్ళినటువంటి చట్టంలో ఎక్కడైనటువంటి ఆప్షన్ ఉందా? మరి లేని కూడా మీరు సృష్టించి మాట్లాడుతుంటే దీన్ని ఏమంటారు? ఇది కరెక్ట్ కాదు కదా. రైట్. ఇటువంటి మేము చెప్పేది ఏంటంటే, మీకు చాలా చాలా వినమ్రంగా చెప్తున్నాం మేము. మీరు 6 నెలలు ఓపిక పట్టాలి. మీ నాయకుడు కనీసం 3 నెలలు 4 నెలలన్నా ఓపిక పట్టాలి. అరే లేడికి లేచిందే పొరగనండి, అక్కడ ప్రమాణ స్వీకారం అయ్యిందో లేదో అప్పుడే మొదలు పెట్టేస్తారు. రాష్ట్రపతి పాలన కావాలి, శాంతి పద్ధతులకు వికాసం కలిగి ఉంటది, నిన్న ఎవరినో చంపేశారంటున్నావు.
మెడ మీద కత్తి పెట్టి నడి రోడ్డు మీద కోస్తా ఉంటే జై జగన్ అనమంటే కాదు జై చంద్రబాబు నాయుడు అని చచ్చిపోలేదా మా చంద్రయ్య? చంపలేదా మీరు? దాన్ని ఏమంటారు? మళ్ళీ దాన్ని మీరు అలా కాదండి, మేము ఒకటే చెప్తున్నాం, రివెంజ్ తీర్చుకునే గవర్నమెంట్ మాత్రం మా కూటమి గవర్నమెంట్ కాదు. మాకు రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే మీకు 11 సీట్లు ఇచ్చారు, మాకు 124 సీట్లు ఇచ్చారు. ఎంతకంటే మ్యాండేటరీ ఏం కావాలండి? ఎంతకంటే అవార్డు ఏం కావాలండి? ఎంతకంటే ప్రజా మద్దతు ఏం కావాలండి? మీకు 151 ఇచ్చారని అలా హత్యలు జరగడం కరెక్ట్ కాదు కదా అనేది ఉద్దేశం అక్కడ. లేదండి, ఎక్కడ చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడ వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఎక్కడ ఉంది చెప్పండి. ఎక్కడ వాస్తవం ఉంది? రాష్ట్రపతి పాలన కోరడం సమంజసమా నేను అడుగుతున్నా. అది సమంజసమా? ఇంత ఎర్లీగా అది వేరే విషయం. మళ్ళీ అటువంటి పరిస్థితి ఉందా? మనం ఏంటంటే పార్టీల భుజాలు వేసుకుని మాట్లాడడం కాదు సార్. మనం ఒక పౌరుడిగా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌరుడిగా మన నిబద్ధతని మనం ప్రకటించాలి ముందు. దట్ ఈజ్ వాక్ స్వాతంత్ర్యం. నేను మాట్లాడతా బ్లంట్ గా మాట్లాడకూడదు, హోందాగా మాట్లాడాలి. పరిస్థితులకు అనుకూలంగా మనం మాట్లాడాలి. ఇప్పుడు మేము ఇప్పుడు ఎంత కాదన్నా పోనీ మేము ఎంత అరాచకం చేసినా 5 ఏళ్ళు మీరు ఆగాలి. మీరు ఎంత బురద చేసినా 5 ఏళ్ళు మీరు ఆగాలి. మేము ఆగాలి. 5 ఏళ్ల దాకా మీరు ఎంత యాగీ చేసినా ఏముంటది? ఎన్నికలు ఉంటాయా? మధ్యంతర ఎన్నికలు వస్తాయా? సెక్షన్ జీవో నెంబర్ 1 తెచ్చింది ఎవరు? పత్రికలు మాట్లాడకుండా చేయాలని పేక నొక్కాలని చూసింది ఎవరు? మేమా? భయంకరమైన చట్టాలు తెచ్చారే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చారే. పుస్తకాల మీద మీ ఫోటోలు వేస్తారా? తమ్ముడు చెప్పు, రాళ్ల మీద మీ ఫోటోలు వేస్తారా? దానికి 700 కోట్లు ఖర్చు పెడతారా? అది నిన్న మీ నాయకుడే ఒప్పుకున్నాడు తప్పని. ఏంటి తమ్ముడు? ఒక అరాచకం మీద యుద్ధం చేసి గెలిచాం మేము. ఒక కోటి మంది రావణ బ్రహ్మల్ని ఓడించినంత ఆనందంగా మేము ఉన్నాం. ఆ ఆనందంలో కూడా అణుమాత్రం కూడా తప్పు చేసే అజ్ఞానం మాకు లేదు ఎప్పుడు కూడా. నిజంగా ఇదే డిబేట్ లో చెప్తున్నాం సార్, మా ప్రభుత్వం తప్పు చేసినా కూడా ఓపెన్ గా తప్పని ఒప్పుకుంటాం, హోందాగా ఒప్పుకుంటాం, తప్పును ఖండిస్తాం. ప్రజాస్వామ్యం గెలవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం రాణించాలి, వర్ధిల్లాలి దేశంలో. అప్పుడే దేశానికి అన్ని వర్గాలు బాగుపడేటువంటి సువర్ణావకాశం దక్కుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎవరేమనుకున్నా, ఎవరిని చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు అవినీతికి తావులేని, అరాచకానికి తావులేని, విధ్వంసానికి తావులేని ఒక శ్రేయో రాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని రాష్ట్రంలో పరిచయం చేస్తున్నారు. కొద్దిసేపు ఓపిక పట్టండి, మీరు వినండి, చూడండి. నోరు మాత్రం కంట్రోల్లో ఉంచుకుని కొద్దిసేపు లాక్ చేసుకోండి, నోరు మ్యూట్ చేసుకోండి, చూడండి. అప్పుడు నేను చెప్తున్నా, 6 మాసాల తర్వాత నేను చెప్పినట్టు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే, పోలవరం నిర్మాణం పూర్తి కాకపోతే, అమరావతి పనులు చకచకగా జరగకపోతే, శాంతి భద్రతలు పరిణమిల్లకపోతే తప్పకుండా ఇదే ఛానల్లో నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా. సమస్య లేదు. మా నాయకుడి మీద మాకు అంత నమ్మకం, మా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, మా కూటమి నేతల మీద, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద మాకంత నమ్మకం. ఏ రోజు ఢిల్లీ వెళ్ళి మీ ముఖ్యమంత్రి 1 రూపాయి తెచ్చాడు? ఏ రోజు రాష్ట్రం కోసం మాట్లాడాడు? ఏ రోజు పార్లమెంట్ లో మీ ఎంపీలు రాష్ట్రం కోసం మాట్లాడారు? ఈవేళ చూడండి, మా ఎంపీలు కొత్త అయినా కుర్రాళ్ళైనా పార్లమెంట్ లో రాష్ట్రం కోసం గొంతెత్తి నినదిస్తున్నారు. అటు రాజ్యసభలో బలం లేకపోయినా కూడా. అంతేగాని మనం రాష్ట్రాభివృద్ధిని కోరుకోవాలి. రాజకీయ పార్టీలు గెలుస్తాయి, పోతాయి, ప్రభుత్వాలు మారుతాయి, ఉంటాయి. అది కాదు మాత్రం ఉండాలి రాజకీయాలు. ఎన్నికల సమయంలో అంతే. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. ఎన్నికల్లో మీరు చేయండి, ఎటువంటి రాజకీయం అన్నా చేయండి. మీరు సింగిల్ గా వస్తానంటే మేము వద్దన్నావా? మేము రాలేము సింగిల్ గా, ఒప్పుకుంటున్నా. మేము కూటమిగానే వస్తాం. మరి మీరెందుకు ఢిల్లీ పోయి అన్ని పార్టీలు పిలుచుకున్నారు? ఆ సింగిల్ నినాదాన్ని ఎందుకు మీరు పక్క తొంగలో తొక్కారు? గాలికి వదిలేశారు, గంగలో కలిపేశారు. వై? మొన్న కావాలా మీకు? అఖిలేష్ యాదవ్ కావాలా? మీరు చెప్పిన మాటలు కొన్ని స్వాగతించాల్సినవి ఉన్నాయి. ఏదైతే మీరు ఇచ్చారో ఆ హామీలు కనుక ఒకవేళ నెరవేర్చుకోలేకపోతే నేను ఇదే రేపు 15వ తారీఖు మీకు అన్నా క్యాంటీన్ ప్రారంభం. అసలు అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారు చెప్పు? అది అన్నా క్యాంటీన్లు ఏమన్నా పురుగు పట్టిందా? పేదవాడు పొట్ట నింపట్లేదా? ఒక్కలో ఒక పక్క కూడా నిండినటువంటి నిరుపేదకు అన్నం పెట్టిందే మా కాకినాడ. సార్ నేను చెప్తున్నా, వేళ కాకినాడ అనే సిటీకి
ఇరుగు పొరుగు గ్రామాలు దాదాపు ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఉండే గ్రామాలు, వందలాది గ్రామాల నుండి తెల్లారి 5 గంటలకండి వేలాది మంది కార్మికులు వస్తారండి పని చేసుకోవడానికి. పోర్ట్లోను, హోటల్స్ లోను, వాటిలో నీటిలోను పని చేసుకోవడానికి వస్తారు. పాపం 1 గంటకు వాళ్ళ భార్యలు లేచి వంట చేసి క్యారేజ్ పెట్టి వాళ్ళు అక్కడ 1 గంట 2 గంటలకు బయలుదేరితే 5 అయినప్పటికో 4 అయినప్పటికో కాకినాడ ఎంటర్ అవుతారు. అటువంటి వాళ్ళకి ఆ అన్నా క్యాంటీన్లు రన్ అయినంత కాలం ఆ భార్యలకి వంట బాధ తప్పింది, వాళ్ళు తెల్లవారుజాము 2 గంటలు ఇచ్చే బాధ తప్పింది. హాయిగా ఉదయం 7 అయ్యేప్పటికి 8 అయ్యేటప్పటికి కాకినాడ వచ్చి ఆ అన్నా క్యాంటీన్ లో టిఫిన్ చేసి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి, సాయంత్రం పోయేటప్పుడు హాయిగా అక్కడ మళ్ళీ టిఫిన్ చేసి వెళ్ళేవారు. ఎందుకు తీసేశారు? ఆలోచించు తమ్ముడు, ఇది ధర్మమా? అన్నా క్యాంటీన్ నీకేం ద్రోహం చేసింది ఈ పార్టీకి? ఆ అన్నా క్యాంటీన్ మళ్ళీ మేము ప్రారంభిస్తున్నాం. ఎటువంటి బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్ లో గబ్బులైలు కాపురం ఉన్నాయా? 5 ఏళ్ళు ధర్మం అది. పేదవాడు 4 మెతుకులు తినేది బాబాసాహెబ్ ఏం చెప్పాడు? ఇప్పుడు ఉచిత బస్సు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రారంభం అవుతుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాం, ఇచ్చి తీరుతున్నాం. మీరు కూడా ఏం చేశారు? అమ్మఒడి, మీరు కూడా అమ్మఒడి ఏం చేశారు? 7 నెలల తర్వాత ఇచ్చారు. 7 నెలల తర్వాత ఇచ్చారు సార్ అమ్మఒడి జగన్ ప్రభుత్వం. వాళ్ళు వెంటనే ఇవ్వలా. 1000 రూపాయలు పెంచుతారన్న పింఛన్ ని 5 సంవత్సరాలు సాగదీసి కొసరి విసిరి 250 చెప్పునిచ్చారే. ఏంటి అదొక పరిపాలన? అదొక ముఖ్యమంత్రి ముఖం కూడా ప్రజలు చూసారా? చూపించాడా ప్రజలకి? గడప దాటి భార్యం దాటి సజ్జలను దాటి ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఇటువంటి ముఖ్యమంత్రిని వెనకేసుకొచ్చి మాట్లాడు. అటువంటి పరిపాలన కూడా మెచ్చుకుంటే ఇంకెవరు చెప్తారు దౌర్భాగ్యం? అదొక పరిపాలన అది. అసలు ప్రజాస్వామ్యం రాష్ట్రంలో బతకనిచ్చాడా? మరలా వస్తాను సార్. ఆనంద్ సాగర్ గారు, శివపార్వతి గారు, మీరు ఇప్పుడు ఏదైతే ఈ జనవాణి కార్యక్రమం అని చెప్పేసి పెట్టారో బాగానే ఉంది. ఈ జనవాణి కార్యక్రమం అని చెప్పేసి అని ఆ ఎమ్మెల్యేని బయట కూర్చోబెట్టేసి వినతులు స్వీకరిస్తున్నారంట, డైరెక్ట్ కలవనిట్లేదంట. రేగి లక్ష్మణరావు గారు అంటున్నారు. ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆయనకి పచ్చకాలంలోడికి లోకం అంతా పచ్చగా ఉంటదని చెప్పి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. చూసారు కదా, అతనికి తెలుసు కదా పార్టీ ఆఫీస్ నిర్మాణం ఎలాగా గోతులు తవ్వి ఎలాగ లోపల అసలు ఎంత నేరోగా ఉంది. సరైన నిర్మాణ వ్యవస్థ మాకు అక్కడ బిల్డింగ్ ఫెసిలిటీ లేదు. వచ్చిన జనాలు ఇబ్బంది పడకుండా టెంట్లు వేసి వాళ్ళు కూర్చోడానికి కూడా వీలుగా కంటైనర్స్ పెట్టి మరీ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన ప్రజలకి నీడ్స్ ఉంటాయి, వాటికి కూడా కంటైనర్స్ పెట్టి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి, వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి, టెంట్లు వేసి అన్ని రకాల వసతులతోటి బయట ఆవరణలో తీసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ గుంతల్లో పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడ జరుగుతుంది, నిర్మాణం అనేది జరుగుతుంది. అక్కడ లోపల ప్లేస్ లేదు. ప్లేస్ లేనప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం? మాకు ఉన్న దానిలో రోడ్డు మీద పెట్టుకుంటే నీకేమయ్యా? నీకు వచ్చిన సమస్య వచ్చి నాకు సమస్య అంటూ వచ్చిన వాళ్ళది సమస్య తీరుస్తున్నావా లేదా అది చూడు. అంతేగాని మీలాగా ప్యాలెస్లో కంచెలేసి పెట్టాలంటే కష్టం. ప్రజల డబ్బులు అంత అప్పనంగా తినేసే నాయకులు కాదు ఎవరు ఇక్కడ, కూటమి నాయకులు. అర్థమైందా? ఎక్కడ రోడ్డు మీద పెట్టామా, టెంట్ వేసి పెట్టామా, లేకపోతే రోడ్డు మీదే కుర్చీ వేసుకొని పెట్టుకున్నామా? ప్రజలకు సేవ చేసేవాడు రోడ్డు మీదే ఉండాలి. ఏసీల్లో కూర్చొని పులకటానికి కాదు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. అర్థమైందా? ఎమ్మెల్యే అయినా సరే రోడ్డు మీద పనిచేస్తే ఎమ్మెల్యేకి ఏమైంది? మీకేంటి? మా ఎమ్మెల్యే రోడ్డు మీద వెళ్తారు, శివపార్వతి గారు, వన్ సబ్మిషన్ మీరే మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీరు చెప్పే కదా ఆనంద్ సాగర్ గారు మీ సబ్మిషన్ మేము వినాల్సిన అవసరం లేదు. మీ డర్టీ క్వశ్చన్స్ మాకు నేను అడుగుతాను. ఎమ్మెల్యే రోడ్డు మీద గెలిపేయండి, ఒకటి వీళ్ళలాగా ఏసీల్లో కూర్చోబెట్టలేదని బాధపడుతున్నారేంటి? మీ ఎమ్మెల్యేలు ఇంటికే పరిమితం చేసి ప్రజల దగ్గర పోనీలేదు ఎటు. పోనీలా ఏదో గడప చెప్పి కొన్నాళ్ళు తిప్పారు, వాళ్ళు అంత చీపులతో కొట్టి పంపించేశారు. ఇప్పుడు వస్తారా అని అట్లా చేయమంటారేంటి? మీరు కూడా మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకోవాలా ఏంటి? మేము తీసుకోవాలి మిమ్మల్ని రోల్ మోడల్ గా.
సరే తీసుకోమాటలు కానీ పవన్ కళ్యాణ్ గారి పైన ఆయనకి కొంచెం ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉంది అని చెప్పేసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది కదా. సో మరి అవును. ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఒకటి, ఇప్పుడు మీరు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఒకవేళ అటు నుంచి ఏమైనా సరే ఇబ్బందులు తలెత్తమంటారా? అదే ఇప్పుడు మాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయండి. లోపల మాకు సరైన ప్లేస్ లేదు, సెక్యూరిటీకి సరిపడా యంత్రాంగం లేదు. సార్కున్న విషయాల వల్ల కూడా మేము కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సిందే తప్పనిసరిగా. ఇప్పుడు భద్రతా చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఎమ్మెల్యేకి లేని బాధ మీకేంటంటే, ఏం ప్రజల్లో ఉంటే రోడ్డు మీద ఉంటే ఏంటండి? ఎమ్మెల్యే అయితే ఏంటి? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులే కదా, ప్రజాప్రతినిధులే కదా వాళ్ళు. మొన్నటిదాకా ఆ రోడ్ల మీదే మేము తిరిగాము. మేము ఇప్పుడు గెలిచాక కూడా మాకేం కిరీటాలు అక్కర్లేదు, మేము రోడ్ల మీదే ఉంటాం. మాకు పార్టీ ఆఫీసు లేకపోయినా టెంట్లు వేసుకుని నడుపుతామని చెప్పారు మా నాయకుడు. అది మా స్పిరిట్ అది. మాకేమి మీలాగా కంచెలు 17 కోట్లతో కంచెలు కట్టుకొని అంగరంగ వైభవంగా భవనాల్లో కూర్చోవాలి అని ఏం లేదు. చేయరు అలా ఎవరు. ఇప్పుడు నిన్న కూడా కలెక్టర్స్ మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పారు, సింపుల్ గవర్నెన్స్ అండ్ స్ట్రిక్ట్ గవర్నెన్స్. అంతేకాని ముఖ్యమంత్రి తెలంగాణ జనాలను మోహరించి పరదాలు కట్టి చెట్లు నరికేసి రోడ్ల మీద ట్రాఫిక్ ఆపేసి పైన హెలికాప్టర్ లో పోతున్న కింద జనాలను ఆపేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. ఏ నాయకుడు వెళ్ళినా సింపుల్ గా అక్కడ ఉన్న 10 మందితో మీరు వెళ్ళండి, మాట్లాడండి, రండి. అంతేగాని మీరు వెళ్ళారన్న సభలు సమావేశాలు ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు ఏం చేయొద్దని చాలా క్లియర్ గా చెప్పారు. నేర్చుకోండి ఎలా ఉండాలి. లక్ష్మణరావు గారు చెప్పండి. ఇందాకేదో మీరు డౌట్ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు, చెప్పండి. ప్రసాద్ గారు, ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో అర్జీలు తీసుకుని ఆ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి తీసుకోవాలా? నెల్లిమర్ల నుంచి లోకం మాధవ్ గారు అక్కడికి వచ్చారు అంటే నెల్లిమర్ల ప్రజలు మంగళగిరి వచ్చి తీసుకుంటారా? లేదు తాడపై అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు ఆగని ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఇందా ప్రసాద్ ఇది కరెక్ట్ కదండి, ప్రసాద్ ఇది కరెక్ట్ కాదు. ఇది లిమిట్ దాటితో బాగా చెప్తా, మీకు కూడా లేదంట. ఆగాలి మీరు. ఇందాక ప్రశ్న వేసినప్పుడు మీరు సమాధానం చెప్పాలా? లేదన్నప్పుడు ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? ఓపు పట్టండి. అందుకే నేను ప్రశ్న వస్తా అన్నా. మీరు అయ్యేది అన్నారు, మీరు ఇప్పుడు సైలెంట్ గా ఉండండి. నా టైంలో మీరు ఎందుకు మాట్లాడతారు? ప్రసాద్ గారు నేనేమంటానంటే, మంచిదే, మీరే కార్యక్రమం చేసుకుంటారు, మీరు చేసుకుంటే వెళ్ళండి ప్రజల్లో, ఎవరో వద్దనట్లా. మీరు పబ్లిసిటీ కోసమే కదా అక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టింది మీ ఎమ్మెల్యేలతో. అదే ఎమ్మెల్యేలు ఒక్క నిమిషం ప్రసాద్ గారు, అదే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో మీరు అందుబాటులో ఉంటే ప్రజలందరూ వాళ్ళకు ఉన్నటువంటి అర్జీలు అక్కడే ఇస్తారు కదా. పార్టీ ఆఫీస్కి వచ్చేవడం ఏంటి? పార్టీ ఆఫీస్కి వచ్చేవడం ఏంటండి? అంటే ఇప్పుడు విజయనగరం నుంచి నేను మంగళగిరి వచ్చి నేను అర్జీ ఇవ్వాలా? విజయనగరం నుంచి నేను వచ్చి మంగళగిరి వచ్చి నేను అర్జీ ఇవ్వాలా? అదే విజయనగరంలో ఉన్న ఎమ్మెల్యే ఉంటే విజయనగరం వల్ల నేను ఇచ్చుకుంటాను, కానీ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చేవడం ఏంటండి? ఏంటి మీరు చేసేది తప్పు పనులు, మీరు చేసేది పబ్లిసిటీ, ఎదుటి సమాధానం చెప్తారండి. సరే, వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నారో ఏం చేస్తున్నారు, కానీ ఇప్పుడు మీకు ఏదైతే ఈ థ్రెట్ కి సంబంధించిన అంశం ఉందో, మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు ఏపీలో ఉంటారా లేకపోతే ఏపీలో ఉండరా? ఆ భద్రతనే ఉంటారా? ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్పుకోవాల్సి వస్తే, తాడేపల్లి తన జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు చూస్తే కొన్ని అడుగుల ఎత్తు ఐరన్ గ్రిల్స్ వేసారు. ఎందుకు వేసారండి? ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టుపక్కల కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఒక రోడ్డు ఉంటుంది, రైట్ సైడ్ రోడ్డు ఉంటుంది. ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయి, చుట్టుపక్కల కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి. సో ఏంటంటే కొంతమంది ఆకతాయిలు అవనాయండి, అక్కడ ఎక్కువ గంజా బ్యాచ్ అలాగే బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. సో ఎవరైనా ఆకతాయిలు ఏం చేస్తారంటే, వాళ్ళు తాగిసిన సీసాలు అవనాయండి, ఏదైనా అవనాయండి, అండ్ ఇసిరే అవకాశం ఉంటుంది లోపలికి. సో అవేవి కూడా లోపలికి ఇసిరే అవకాశం లేకుండా ఆయన ఒక 60 అడుగుల వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పే ఉంది? ఈ రోజున మీరే చేసుకోండి, మీరు కూడా వలయ ఏర్పాటు చేసుకోండి, మేము వద్దనలేదే. చంద్రబాబు నాయుడు గారు చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు చేసుకోమని చెప్తాను. అది సేఫ్టీ సెక్యూరిటీ అనేది, ఒక నిమిషం అమ్మ, సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. అప్పుడు ప్రసాద్ గారు, మీరున్నారు సార్, 4 లక్షల రూపాయలు సంపాదిస్తారు, 1 లక్ష రూపాయలు తగ్గట్టుగా మీరు జీవన ఉపాధి అనేది మీ యొక్క
ఒక షార్ట్ అనేది మీరు నా లైఫ్ స్టైల్ వేసుకుంటారు. ఉంటుందిలేండి. నాకు 10,000 వస్తది. నీ 10,000 ఆ 10,000కి అనుకూలంగా నేను బతకాలి. 90,000 అప్పు చేసి బతకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నే పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేవా? ఆయన పెట్టుకోలేరా? నాకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా డబ్బు లేని వ్యక్తి ఆయన పెట్టుకోరా? ఆయన ఇంటికి కనీసం హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం. హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడానికి ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం ఆగమ్మా. మీరు చెప్పిన నీతులన్నీ కూడా అన్ని బాగుంటాయి, నీతులు బాగుంటాయి, మన మాటలు బాగుంటాయి, చాలా క్లియర్ గా నీగా ఉంటాయి. కానీ ఉపయోగకరం లేని మాటలు ఆగండి, ఆగండి, ఆగండి. శివపార్వతి గారు ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. శివపార్వతి గారు మనం మాట్లాడుకుంటే అంటే నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టుగా ఉంటుంది. ఒక్క నిమిషం ఆగరు, ఒక్క నిమిషం ఆగరు, కంగారు పడకూడదు, ఆగండి. వచ్చారు సరే, కాదండి కాదండి ఇప్పుడు థ్రెటనింగ్ అనేది ఆయా నాయకులకి వాళ్ళకున్న పరిస్థితుల రీత్యా, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ రీత్యా ఉంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోలేరా? కాదు, ఆయనకి అంత అవసరం లేదు. ఆయనకి ఎందుకంటే పెద్దగా ఆయన శత్రువులు లేరు, ఆయన వివాదాలు. ప్రసాద్ గారు అవసరం లేనప్పుడు నాకు ప్రాణ భయం ఉంది, నాకు సెక్యూరిటీ పెట్టాలని ఎందుకు అడిగారు? ఆయన అడగలేదు. నేను అడిగానండి, ఇదే డ్రామానా ఇది? సెక్యూరిటీ అవసరం లేనప్పుడు అసలు నాకు ప్రాణ సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పింది. ఆయన ఇస్తుంటేనే తీసుకోవట్లేదండి, కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంటేనే తీసుకోవట్లా. అదే 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 సరే సరే, ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ కోర్టు ఎలా పరిగణిస్తుందో ఏంటో తెలియాలి అంటే ఆ కోర్టు తీర్పు వరకు వెయిట్ చేయవలసి ఉంది. థ్యాంక్ యూ అండి ఆనంద్ సాగర్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. అలాగే జనసేన పార్టీ అధికారి శివపార్వతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రేగిడి లక్ష్మణరావు గారు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా రేపు కలుద్దాం.